నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్లో ప్రశాంతంగా పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్. ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఐకే రెడ్డి. ఆధ్యాత్మిక చింతనతోనే భక్తిభావం పెరుగుతుంది. గీతజ్ఞాన యజ్ఞంలో సుందర చైతన్య స్వామికి పిలుపు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోలి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి గాను ఆయన మధ్యాహ్నం 12 గంటలకు నిర్మల్కు చేరుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట టీఆర్ఎస్ నాయకులు రామకిషన్ రెడ్డి, పాకల రామచందర్, మేడారపు ప్రదీప్, కోటగిరి అశోక్, ఫణీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ, అదేవిధంగా ఉపాధ్యాయుల కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీలు 2. మరి నేను ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మరి ఎంత ఎండాకాలం కూడా నిర్మల్లో ఇప్పటి వరకు 30% ఓటింగ్ అయినట్టు తెలుస్తుంది. ఇంకా ఓటు హక్కు అనేది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటేనే దానికి సార్థకం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇదంతా గ్రాడ్యుయేట్ అంటే ఆల్మోస్ట్ అంతా ఎడ్యుకేటెడే కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ఉదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. నిర్మల్ పట్టణంలోని ఆయా పోలింగ్ బూత్లో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయుల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3, ఎంపీడీఓ కార్యాలయంలో 2, ఆర్ఎండ్బి కార్యాలయంలో 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఉదయం నుంచే ఓట్లు వేసేందుకు పట్టభద్రులతో పాటు ఉపాధ్యాయులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తీరును పరిశీలించారు. అలాగే నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు సందర్శించి ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎంపీడీఓ కార్యాలయంలో జేసీ భాస్కర్ రావు, టీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీహర్రావు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జడిపి చైర్పర్సన్ శోభా సత్యనారాయణ గౌడ్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. जरूर पुलिस स्टेशन
ఒకటే ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఎండలను సైతం లెక్క చేయకుండా ఉపాధ్యాయులు పోటాపోటీగా చివరి రోజు తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో 27 పోలింగ్ బూతుల్లో పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఓటింగ్ నిర్వహించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి పోలింగ్ స్లిప్లను అందజేశారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించేందుకు విధంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మనకి నిర్మల్ డివిజన్లో 19 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా బైన్సా డివిజన్లో 8 కేంద్రాలు ఉన్నాయి. సో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్స్ బాగానే నడుస్తూ ఉంది, అంత పీస్ఫుల్గానే ఉంది. టీచర్స్ కూడా గ్రాడ్యుయేట్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు ఓటింగ్. ఇప్పటివరకు మనకి మన జిల్లాలో ఒక 30% వరకు ఓటు పడ్డాయి. అనుకుంటే 4 వరకు మన పర్సంటేజ్లో ఇదంతా ప్రశాంతంగానే ఉంది. సో ఇదే విధంగా మనకి 4 o'clock వరకు కంప్లీట్ అయిపోతాయి. ఎక్కువగానే కరీంనగర్కి బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. కౌంటింగ్ అంతా కూడా 6వ స్థాయిలో జరుగుతుంది. ఈరోజు ఎమ్మెల్సీ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సందర్భంగా ఎంపీడీఓ ఆఫీసులోని పోలింగ్ బూత్స్ను బందోబస్తు పరంగా సందర్శించడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు కలిగిన టీచర్స్ గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో 27 పోలింగ్ కేంద్రాలలో మనము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న పోలింగ్ కేంద్రంలో సబ్ ఇన్స్పెక్టరు, హెడ్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ను మనం బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటల దాకా ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సెస్ను మనం నిర్మల్ కేంద్రాన్ని నుంచి కరీంనగర్ కౌంటింగ్ సెంటర్కు పంపే క్రమంలో దానికి కూడా మనం ఎస్కార్ట్ అరేంజ్ చేసి సాయంత్రం 4 తర్వాత సీల్డ్ బ్యాలెట్ బాక్సెస్ను కరీంనగర్కు భద్రత సెక్యూరిటీ కల్పించి పంపించడం జరుగుతుంది. ఇదిలో ఉండగా వివిధ మండలాల్లో సైతం పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్ జరిగింది. Serial number 402 Ravi. పట్టణంలోని గాయత్రీమాత ఆలయంలో శుక్రవారం గాయత్రి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజారి కోటమూర్తి గంగాధర్ శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గాయత్రీమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. గాయత్రి మంత్రాన్ని జపించారు. ఆధ్యాత్మిక చింతనతోనే భక్తిభావం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలని శ్రీ 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 సుందర చైతన్య స్వామీజీ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 237వ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని వివరించారు. యువత భక్తి మార్గం ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. గీతోపదేశం యొక్క సారాంశాన్ని భక్తులకు వినిపించారు. ఈ కార్యక్రమానికి పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుందర చైతన్య స్వామీజీ భక్తులు పాల్గొన్నారు. వస్తూ ఉన్నంత వరకు అంటే ప్రాణం ఉన్నంత వరకు కుశలం అడుగుతూ ఉండాలి. గతవతి వాయవు, ఆ ప్రాణాలు పోయినాయనుకోండి, గతవతి వాయవు
దేహ అపాయే. కాబట్టి ప్రాణాలు కనుక పోయినాయా, లోపల ఉండే ప్రాణం లోపలే పోయినా, బయట నుండికి వచ్చింది బయట పోయినా, దేహ అపాయే, దేహం అపాయానికి గురైపోతుంది, అంటే చనిపోతాడని అర్థం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? తస్మిన్ కాయే, అలా ప్రాణాలు పోయిన తర్వాత ఏ దేహం అయితే ఉందో దాన్ని చూచి భార్య బిభ్యతి, భార్య కూడా భయపడిపోతా ఉంది. ఎవరైనా భయపడచ్చు, భార్య భయపడడం ఏంటి? ఎందుకని? ఏ భర్త అయితే నిన్న సాయంత్రం ఆఫీసు నుంచి అర్ధగంట ఆలస్యంగా వస్తే క్షణానికి గుమ్మం దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నదో, ఇంకా మన వ్యాపారం నుంచి రాలేదు భర్తని క్షణానికి వచ్చి చూస్తూ ఉండిందో, వ్యవసాయం నుంచి ఇంకా పొలం నుంచి రాలేదు భర్తని నిమిషానికి బయటకు వచ్చి ఇంకా చూస్తూ ఉండిందో, అదే భార్య ఈరోజు బింపియతి భయపడిపోతా ఉంది ఆ దేహం దగ్గరకు పోవాలంటే. ఏ భర్త కోసం అయితే నిన్న నిరీక్షిస్తూ ఉండిందో అదే భార్య ఏమమ్మా ఎందుకని బింపియతి భయపడిపోతా ఉంది. ఎందుకని? నిన్న నువ్వు ఎవరి కోసం అయితే అంత ఉత్సాహంతో ఎదురు చూచావో నిరీక్షించావో అదనే కదా ఇతన. ఒక విధంగా చెప్పాలంటే నిన్నటికన్నా బాగుంటాడు. ఎందుకని? నూతన వస్త్రాలతో, పూల మాలలతో, అగర ఒత్తులతో దీప్యమానంగా ప్రకాశిస్తూ పడుకొని ఉన్నాడు. నిన్నటి రాత్రి పడుకొని ఉంటే పడుకొని ఉన్నాడు, నాయన మాట్లాడకంటారా, నాన్న నిద్రపోతా ఉన్నాడు అన్నావు. ఇప్పుడు పడుకొని ఉన్నాడు. ఎందుకు బిభ్యతి? ఎందుకని భయపడిపోతూ ఉన్నావు? కారణం ఏమి? నా భర్త ఇక్కడ ఉంటే నన్ను ఓదార్చేవాడు, ఇతను నా భర్త కాదు. భర్త పోయాడు, ఆ దేహం మిగిలింది, పంచభౌతికమైనటువంటి దేహం మిగిలింది. ఈ దేహాన్ని తొందరగా తరలించడానికి బంధుమిత్రాదులంతా కూడా ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా తను తరలిస్తూ ఉన్నాడు. ఇంకెక్కడి నుంచి వస్తాడు? కాబట్టి దేహం అనేది ఏదైతే ఉందో ఇది కాలంలో వచ్చింది ఒకప్పుడు. ఇంతకుముందు శ్లోకం వేరు, విత్తం, డబ్బు లేకుండా డబ్బు రావచ్చు, కానీ ఇది కాదు, ఇది కాలంలో వచ్చింది ఒకప్పుడు. ఇప్పుడు నా దేహం ఉందంటే 70 సంవత్సరాల క్రితం వచ్చింది. మీ దేహాలు కూడా అంతే, అదే డేట్ ఆఫ్ బర్త్. కాబట్టి కాలంలో దేహం అగుపిస్తుంది. కాలంలో అగుపించినటువంటి దేహం కాలంలో అంతరిస్తుంది. కాబట్టి దేహం ఉంటే ఆలోచించాలి, దేహం పోతే ఆలోచించేది లేదు. ఎందుకని? పోవడానికి వచ్చిందనే దేహం అంటారు కనుక. ప్లీజ్, కాబట్టి ఏ దేహమైనా సరే చివరికి భస్మాంతం శరీరం, ఇది చివరికి శ్మశానంలో భస్మంగా మారిపోవలసింది. ఈ సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారని, వైరాగ్యం కలిగి ఉంటారని, ధర్మబద్ధంగా జీవిస్తారని మన మహాత్ములు ఈ భస్మం రాసుకుంటూ ఉంటారు. చూసారా? విభూతి రేఖలు. ఎందుకని? ఈ దేహానికి చివరికి పట్టే గతి ఇదే. ఎవరి దేహమైనా, ఎంతటి వాళ్ళైనా, ధనికులైనా, పేరు ప్రఖ్యాతలు గడించిన వాళ్ళైనా, ఆరోగ్యంగా ఉండే వాళ్ళైనా చనిపోవడం అంటూ జరిగిన తర్వాత ఇది భస్మంగా మారిపోవడం. భస్మాంతం శరీరం, శరీరం భస్మాంతం, చివరికి అది భస్మంగా మారిపోయేది గనక ఈ సత్యాన్ని తెలుసుకోవాలని భస్మధారణ చేయడం. శివుడు కూడా భస్మధారణ చేసి కనపడడానికి కారణం అది ఏదే. కాబట్టి సముద్రంలో ఒక అల లేచిందంటే లేచినంత సేపు పట్టదు సార్ అది పడిపోవడానికి. కాబట్టి లేస్తుంది, పడిపోతుంది. అట్లాగే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది అనుకోండి, అలా మెరుస్తుంది, చూచే లోపల పోతుంది. అంతే జీవితం కూడా. ఈ ప్రపంచం నుంచి రిటైర్ అయ్యామనుకో, అప్పుడు ఏం చేసుకోవాలి? అందుకని నమ్మాల్సింది ప్రపంచాన్ని కాదు, నమ్మాల్సింది డబ్బును కాదు. యావద్విత్వ ఉపార్జన సుత తావన్య పరివారే వక్త. ధనాన్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి అట్లుంది, మనుషులు నమ్ముకున్న తర వాళ్ళది బిభ్యతి తస్మిన్ కాయే. ఆ దేహం పోయిన తర్వాత దాన్ని చూడడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. కాబట్టి భగవంతుని కనుక నువ్వు ప్రార్థిస్తే, ఇప్పుడు మీరు అప్పు ఇచ్చారనుకోండి, నాకు ఆ అప్పు తీసి ఈ జేబులో పెట్టుకున్నాను అనుకోండి, నేనే అప్పు తీసుకొని మీ దగ్గర, మరి ఇచ్చేటప్పుడు ఈ జేబులో నుంచే ఇయ్యాలని ఉందే, ఈ జేబులో నుంచి ఇవ్వచ్చు కదా. ఏంటి నాయన ఆలోచిస్తున్నారు? ఇదేంటనే, ఇప్పుడు నీ దగ్గర ఒక 500 రూపాయలు అప్పు తీసుకున్నాను, ఈ జేబులో పెట్టుకున్నాను, నువ్వు చూసావు,
లెఫ్ట్ పాకెట్. తర్వాత నేను ఇచ్చేటప్పుడు ఈ జేబులో నుంచి ఇచ్చాను అనుకోండి, ఒక 10 రోజుల తర్వాత నాకు వద్దండి, ఆ జేబులో కదా నేను మీరు పెట్టుకుంది, అక్కడి నుంచే ఇయ్యండి అంటావా? లే, ఈ జేబు అయినా నాదే, ఆ జేబు అయినా నాదే. కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు, అక్కడి నుంచి తీసేయవచ్చు. మనం ఈ ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవిస్తే మనం ఎవరికైతే సహాయం చేసామో వాళ్ళే మనకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఏ జేబులో పెట్టుకున్నామో ఆ జేబులో నుంచే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ జేబు కూడా ఇవ్వచ్చు, ఎందుకని ఇది కూడా నాదే గనక. పరమేశ్వరుడికి అందరి జేబులు ఆయనే, అర్థమవుతా ఉంది కనుక ఎక్కడి నుంచైనా ఇస్తాడు. ఇదే ధైర్యం, ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. ఈ నెల 24న తెలంగాణ కవులు కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించే కవియాత్రను జయప్రదం చేయాలని నిర్మల్ జిల్లా కవుల కళాకారుల సంఘం రాష్ట్ర నాయకులు దామెర్రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో కవియాత్రల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవుల్లో ఐక్యతను పెంచి హక్కుల కోసం ముందుకు కదలాలన్న ఉద్దేశంతో కవియాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవులు డాక్టర్ కృష్ణరాజు, పత్తి శివప్రసాద్, నెరెల్ల హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము తలపెట్టబోయే ఈ మహత్తర కార్యానికి ప్రజల నుండి, కవుల నుండి, అందరి నుండి వారి సహాయ సహకారాలు అంటే విజయవంతం చేయడానికి అందరూ కలిసి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సాహితీ చరిత్రలోనే ఈ కవియాత్ర అనేది నాకు తెలిసి ఇదివరకు ఎప్పుడు జరగలేదు. ప్రాచీన కాలంలో కానివ్వండి, ఆధునిక కాలంలో కానివ్వండి, ఈ వర్తమాన కాలంలో కానివ్వండి, ఇదే మొదటిసారి కవియాత్ర అనేది. చాలా మంచి స్పందన ఉంది కవియాత్రకి. అయితే కవియాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేడు సమాజం అంతా అశాంతితో సతమతమవుతుంది. దానికి మనకి ప్రేమ, శాంతి, జ్ఞానం అనేవి లోపించినాయి సమాజంలో. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలలో ప్రేమను నింపడానికి, శాంతిని పంచడానికి, జ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ కవియాత్ర ప్రారంభం చేస్తున్నాం. సంకల్పం గురించి యాత్ర వివరాల్ని మన మిత్రులు వివరించారు. నిజంగా మిత్రులు చెప్పినట్టుగా ఈ యొక్క ఆశయం, ఈ యొక్క సంకల్పం, ఈ యొక్క ఐడియా ఏదైతుందో వినూత్నమైంది. మరి ఇట్లాంటి ఉద్యమాలు జరిగినాయి, కవుల ఉద్యమాలు, కవుల యాత్రలు జరగలేదు. ఈ కవియాత్ర అనేది ఇంతటితోనే ఆగకుండా ఇటు ఆదిలాబాద్ రూట్లో కానీ, మంచిర్యాల రూట్లో కానీ, నిజామాబాద్ రూట్లో కానీ 4 దిక్కులో కూడా ఈ యాత్రలు నిర్మల్ కేంద్రంగా యాత్రలు ముందు నిర్వహించాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఘనమైన గురుతరమైన బాధ్యత కవులు కళాకారుల మీద ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇప్పటికీ కవిత్వం రాయాలంటే నిరుపహతి స్థలం, రమణీ ప్రియదూతిగా తెచ్చి ఇచ్చు కప్పుర విడం, ఊజల మంచం, ఆత్మకింపైన భోజనం, తప్పు ఒప్పరగు, రసజ్ఞులు లేఖక పాఠపోత్తములు ఉండిన కానీ ఊరక పుత్రులు రచింప శక్యమే అని చెప్పి అల్లసానిపితన అన్నాడు. కనిపించినవి కనిపించే వాటిని వివరించేవాడే కవి. ఆ కవి నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి కవిత్వాన్ని వివరించే ఒక నూతన ప్రక్రియ కవియాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కవులందరినీ విజ్ఞప్తి చేస్తుంది. బాసర అమ్మవారి వరకు కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ అక్షర క్రతువులో ప్రతి సాహితీ అభిమాని, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, పండితులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా మేము ఈరోజు వేడుకుంటున్నాం. ఆ రోజు కాళోజీ నారాయణరావు చెప్పినట్టు ప్రజల గోడును తమ గోడుగా భావించి కవిత్వాన్ని ఉద్భవింపజేసే ఒక నూతన ప్రక్రియ ఈ కవియాత్రలోని ముఖ్య ఉద్దేశం. పోషక ఆహారంతోనే తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణ ముడిపడి ఉన్నందున ప్రతి ఒక్కరికి పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకున్న ఉద్దేశంతోనే పోషక అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి అన్నారు.
పట్టణంలోని బాగులవాడలోని మున్నూరు కాపు సంఘ భవనంలో శుక్రవారం పోషక అభియాన్ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలకు, గర్భిణీలకు పోషక ఆహారం యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ అక్షరాభ్యాసం, శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 8న పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం ఐసిడిఎస్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ముఖ్యంగా పాలు, పండ్లు, గుడ్లు, ఆకుకూరలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వినూత్న, ఎస్డిపిఓ శాంతి, సూపర్వైజర్ రాజకుమారి, సంధ్య, ఉపాధ్యాయులు, ఆయలు పాల్గొన్నారు. ఖానాపూర్ పట్టణానికి చెందిన గట్టు శ్రీనివాసాచారి అధికారుల వేధింపు వల్ల ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం శోచనీయమని వెంటనే అధికారులు జోక్యం చేసుకుని వడ్రంగి వృత్తి వారిపై అటవీశాఖ అధికారులు నిర్వహిస్తున్న దాడులను వెంటనే ఆపాలని అఖిల భారత వడ్రంగి సంఘం రాష్ట్ర నాయకులు పున్నమాచారి కోరారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడే నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను రాష్ట్ర నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కర్ర పారిశ్రామిక సంఘం నాయకులు రాజలింగం, బ్రహ్మయ్య, శంకర్, నరేష్, వజ్రాచారి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ జాతీయ అధ్యక్షులు మన పున్నమాచారి గారు మరియు వారి బృందము పిలవరు గ్రామంలో గట్టు శ్రీనివాస్ అనే విశ్వబ్రాహ్మణుడు వడ్రంగ వృత్తి చేపట్టి చేస్తుండగా ఫారెస్ట్ వాళ్ళు దాడి చేసి కర్రను మిషన్ తీసుకుపోవడం వల్ల ఆయన ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈరోజు ఐసీయూలో ఉన్నాడు ఆయన. కాబట్టి పేపర్ స్టేట్మెంటు చూసి మన విశ్వబ్రాహ్మణ పెద్దలు స్పందించి ఇక్కడ పరామర్శించడానికి వచ్చారు. మన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ దయచేసి చెప్తున్నా, ఈరోజు ఎవరికి సమస్య వచ్చినా కూడా మాకు తెలియజేయండి, మనకు సారు అండదండలుగా ఉంటాడు అని చెప్పి హామీ కూడా ఇచ్చిండు ఆయన. కాబట్టి మీరు ఎటువంటి ఆగాయితీలు పాల్గొనడం అవసరం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్లో ప్రశాంతంగా పట్టభద్రుల, ఉపాధ్యాయ, ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్, ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఐక్యరెడ్డి. ఆధ్యాత్మిక చింతనతోనే భక్తిభావం పెరుగుతుంది. గీతాజ్ఞాన యజ్ఞంలో సుందర చైతన్య స్వామికి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.